హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ది స్కిల్ అసెట్స్ ఇన్ తెలుగు. మనం ఈరోజు ఈ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో భగవద్గీతని అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది నేను ఫస్ట్ టైం బుక్ చూడడం అండ్ ఎప్పుడో 10th క్లాస్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు భగవద్గీత శ్లోకాలు నేర్చుకోండి, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ అని చెప్పారు. బట్ ఇప్పుడు నేను ఆ భగవద్గీత బుక్ ఆర్డర్ చేశాను. అది నాకు ఒక 5 daysలో వచ్చిందనమాట. సో దీన్ని ఓపెన్ కూడా చేయలేదు. అసలు దీని ఎక్స్పీరియన్స్ కానీ అసలు దీని గురించి నాకు ఏది తెలియదు. జస్ట్ ఫస్ట్ టైం కాబట్టి చూద్దాం ఎలా ఉంటుందో. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాము. జస్ట్ నాలెడ్జ్ కోసం బుక్ ఆర్డర్ చేశాను అంతే. బట్ చూద్దాం, దీని తర్వాత ఒక 30 daysలో బుక్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నా. బట్ కంప్లీట్ కాదు అది, ఎందుకంటే చాలా కొంచెం లాగా ఉంది. చూడండి ఇంత లాగా ఉంది. సో లెట్స్ సీ. కార్లో సమయానికి కత్తి ఇవ్వడం లేదు. ఇది ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. సో వావ్, బాగుంది. బుక్ చూడాలనుకుంటారా? హియర్ ఇట్ ఈస్. చూడండి ఇదనమాట. లాగుంది. 30 daysలో కంప్లీట్ చేయడం కొంచెం కష్టమే, కానీ లెట్స్ ట్రై. రోజు ఒక 2 శ్లోకాలు నేర్చుకొని దాని ఒక మీనింగ్ నేర్చుకుంటే సరిపోతుంది అని కొంతమంది చెప్పారు. ఇది మాత్రం 7th క్లాస్ నుంచి 25 years ఏజ్ ఉన్న వాళ్ళ వరకు మంచిగా నేర్చుకోవచ్చు. ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా సరే దీన్ని చదువుకొని మంచిగా అర్థం చేసుకోవచ్చు అని బుక్ చేశాను. చూద్దాం, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ మనం ఎట్లుంది బుక్ అనేది చెక్ చేసుకున్నాను. సో బాగుంది, మంచిగా ఒక ఫీల్ వస్తుంది అక్కడ. అంటే లైక్ ఎలా అంటే ఈ బుక్ చదివితే నా లైఫ్ మారిపోతుంది అన్నట్టు ఫీల్ వస్తుంది. అబ్బా అంత సీన్ లేదులే అనుకుంటారా? చూద్దాం బుక్ మొత్తం అండర్స్టాండ్ అవుతుందా, అసలు ఏంటి భగవద్గీత. ఇంగ్లీష్లో నేను ఆర్డర్ చేసింది అనమాట. ఇంగ్లీష్లో మళ్ళీ ఒక్కసారి చూడండి. ఇంగ్లీష్లో నేను ఆర్డర్ చేసింది. ఇదన్నమాట బుక్. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపద, హీఈస్ ది ఫౌండర్. అంటే ఇతనే ఫౌండర్ అనమాట. ఇతని బుక్ వచ్చేసి ఫొటోస్ పంపిస్తాను, ఫొటోస్ చూడండి. అండ్ పిక్చర్స్ కూడా ఇచ్చాడు. మంచిగా బోర్ కొట్టకుండా పిక్చర్స్ కూడా ఇచ్చాడు ఇందులో. నేను చూపించకూడదు, కాపీరైట్ పడుద్ది యూట్యూబ్లో. సో పిక్చర్స్తో సహా ఒక మానవుడు అభ్యాస యోగ యుక్తాన కష్టస నత్య గమ్మిన కొంచెం నోరు తిరగట్లేదు. సో ఇందులో ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడనమాట. దాని ఒక భావం, దాని ఒక మీనింగ్ అనమాట. లైక్ హీ హౌ మెడిటేట్స్ హౌ attainment are stated in the Bhagavad Gita, and the doors of this knowledge are open for everyone. ఓకే, చదవడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ శ్లోకాస్ కొన్నిసార్లు నోరు తిరగదు, మళ్ళీ ఒక్కసారి ఒక 2-3 times చదివితే ఈజీగా అర్థమవుతుంది. ఒకటేసారి చదివితే అర్థం కాదు, ఒక 2-3 times చదివితే అర్థమవుతుంది. సో ఈ బుక్ వచ్చేసి నాకు నచ్చింది. ఎస్పెషల్లీ ఈ బుక్ ఎందుకు కొన్నానంటే, నేను కొంతమంది ఏమన్నారంటే దీని ద్వారా చాలా నేర్చుకోవచ్చు, లైఫ్లో మనం ఎలా మూవ్ ఆన్ అవుతాము అనేది చెప్పారు. అండ్ ఆల్సో కొన్ని మనకి నేర్పిస్తుంది అని చెప్పారు ఈ బుక్. చూడాలి మొత్తం చదివిన తర్వాత ఎలా ఉంటుంది. కొంచెం మొత్తం చదవలేం కదా, ఒక హాఫ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. హాఫ్ బుక్ కంప్లీట్ చేసేసి నేను
మీకు చెప్తాను మళ్ళీ ఒకటి. ఇది పార్ట్ వన్ అన్బాక్సింగ్ వీడియో ఆఫ్ భగవద్గీత. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను పెడతాను, ఎందుకంటే ఒక 150 పేజెస్ అయిపోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మళ్ళీ ఒక్కసారి పెడతాను. బట్ ఇప్పుడు ఒక మ్యాటర్ చదివాను కదా, ఆ మ్యాటర్ ప్రకారంగా ఏంటంటే నాకు ఈజీగానే అర్థమవుతుంది. దాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నేను షార్ట్స్ చేస్తున్నాను. షార్ట్స్లో డే బై డే అంటే వీక్లీ వన్స్ ఒక షార్ట్ పెడతాను. ఒక్కొక్క శ్లోక, దాని ఒక మీనింగ్, దాని ఒక క్లియర్ సెంటెన్స్, అసలు దాని ఒక ఉద్దేశం ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా షార్ట్లో పెడతాను. యావరేజ్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చదవచ్చు దీన్ని, ఎందుకంటే ఈజీగా ఉంది. నేను ఎప్పుడైనా చదివాను కదా, సో ఈజీగా ఉంది. అండ్ కొన్ని హిందీలో కూడా రాశారు. రైట్, ఇదొకటి లైక్ నేను ఇది అనేది బాగా ఇష్టం నాకు, ఎందుకంటే ఇంతవరకు చదివామో ఇది పెట్టేస్తాం, తర్వాత రఫ్ను ఓపెన్ చేస్తాం, మళ్ళీ పేజీలు తిప్పి కష్టం అవుతుంది. సో బాగుంది. అండ్ ఆల్సో ఈ భగవద్గీత బుక్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లింక్ మీరు క్లిక్ చేసేసి మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. తెలుగులో అండ్ ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్ అండి, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే అది మోటివేట్ చేసినట్టు ఉంటుంది. మీరు కొంతమంది ఏంటంటే వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.